గుడ్ మార్నింగ్ షబాజ్ షరీఫ్, హౌ ఆర్ యూ? ఏంటబ్బాయి మూలశంకతో మంచం ఎక్కినామంట పొద్దునే, ఏం వార్త? నీ బండా పేపర్లు వేసుకోవడానికి కూడా కొంచెం ఉండాలి కదా షరీఫా. ఏదో హార్ట్ అటాకు, కాలు నొప్పు, గొంతు నొప్పు, చెవు నొప్పు ఇట్లాంటివి ఏమన్నా చెబితే బాగుండేది. మూలశంకత ఏమో ప్రపంచ దేశాలు నవ్వుతున్నారు, మూలశంకతో మంచం ఎక్కేదిరా. టెన్షన్లు వస్తే అంతేలే వచ్చేది ఫస్ట్ మూలశంఖ్య అనుకో. ఎట్లయితే రాజకీయ నాయకులకి ఇప్పుడు మూలశంఖ్య నువ్వు తట్టుకోలేవు, హాస్పిటల్లో దూరి కూర్చున్నావు అనుకో, రేపొద్దునే మిసైల్ వచ్చి గట్టిగా తాగుద్ది హాస్పిటల్ని, అప్పుడేం చేస్తా? ఆపాదేవుడితో చెప్పుకుంటూ చెప్పు. అందుకని కొన్ని నాయకులు అన్న తర్వాత కొద్దిగా ఓర్చుకోవాలా. పెద్దానికి శరీరం తింటమే కాదబ్బాయి, చికెను మటను ఊరికే ఆ మాంసం ఈ మాంసం ఇవన్నీ తింటాం కాదు. బ్రెయిన్ పెంచుకోవాలా, మాట్లాడే విధానం మార్చుకోవాలా, అఫీషియల్గా ఉండాలి. తగ్గిపోద్దులే, దిగులు కూడా బాగా. మూలశంక అనేది మనకి నాటు వైద్యం కూడా ఉన్నారు, నేను చెప్తాను. పేదవాడు వస్తే నాటు వైద్యులు ఉన్నారు, వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి తీపిచ్చేది, దాన్ని ఇబ్బంది ఏం లేదు. దాని గురించే పెద్ద ఆలోచించి బాగా తగ్గిపోతే జరుగుతున్న పరిణామాల గురించే నువ్వు చూసుకో. మనం చెప్పా, ఏమన్నా లక్ష్య పెట్టావా? వచ్చేసి నువ్వు తట్టుకోలేవు ఇక. రోజు రోజుకి ముదిరేది కానీ తగ్గేది ఏమైనా ఉందా దీంట్లో? కొంచెమైనా నీ టెన్షన్ తగ్గుతుందో? పెరిగిపోతుంది, డైలీ పెరిగిపోతుంది. గంటకి చూసుకుని బీపీ నువ్వు చెక్ చేసుకో. టెన్షన్ పెరగడమే కానీ తగ్గేదేమీలే. ఇక్కడ ఎవరికేమైనా టెన్షన్ ఉందా? అరే ఏంది ఇంకా మోడీ గారు స్టార్ట్ చేయడు, ఏంటి మోడీ గారు స్టార్ట్ చేయడు, ఏదో వినోదం చూద్దాం అన్నట్టుగా ఇక్కడ మనుషులు ఉన్నారు. అక్కడేమో గోలు పెడతా ఉన్నారు. చూసావా, బలూచిస్తాను అయిపోయింది. రాత్రి సింధులో చూస్తే వాళ్ళు రోడ్డు ఎక్కేశారు, రోడ్డు మీద వెహికల్స్ పడేసి అష్టదిగ్బంధనం వాళ్ళు చేసేసారు. క్వాజీ మూమెంట్ వాళ్ళు. నీళ్లు లేవు, ముర్రోని పబ్లిక్ కొవ్వొత్తులు ర్యాలీతో కొన్ని లక్షల మంది రోడ్లు ఎక్కి కూర్చున్నారు. ఇంకేంద్ర నాయన, నాకు అర్థం కాల. నీకు ధైర్యం చెప్పిన వాళ్ళు చెప్పు, అసలు ఒక్కొక్క లిస్ట్ తీరేప స్వామి. ఆడేం చేస్తున్నాడు మన మునీరు? బ్లడ్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, రక్తం అన్నాడు, ఏర్లో పారుద్ది అన్నాడు, ఏం కలుగులో దూరిపోయాడు. రాజ్నాథ్ సింగ్ గారు కూడా చెప్పాడు, కానీ కడుగులో బయటికి తీయడం కష్టం, మనం మంట పెట్టినా ఇక్కడ రాడు, అక్కడే తగిలిపోతారు అంటాడు. అందుకని మనం గోడ కట్టేద్దాం, 2-3 తాపి వాళ్ళని పురమాయిస్తున్నాడులే. డైరెక్ట్గా అరే ఇక కలుగులోంచి రాడు, పూర్తి చేయండి కలుగుని, లోపల సమాధి అయిపోతాడు, అంతేగాని బయటకు వచ్చే పని లేదు, నీకు అండగా ఉండే అవకాశం అంతకంటే లేదు. ఇక బిలావల్ బుట్టోగాడు పిల్ల కాకిన వాడు ఏమి తెలుసు అని నోరట్లా పారేసుకుంటాడు. మా దేశం గొప్పది, మా మిలిటరీ గొప్పది, ఏదో గజని గోరి అని చూసి దానికి వాడు రెచ్చిపోవటం అది మామూలు విషయమా? నువ్వు పెద్ద వయసులో ఉన్నావు కదా, నువ్వన్నా చెప్పొద్దు, అది బుద్ధి చెప్పొద్దు. ఆ చెమ్మ ఈ చెమ్మ 2 కొట్టి నువ్వు వాడిని లైన్లో పెడతావా, వినోదం చూస్తుంటావా నువ్వు? అందుకని మూలశంక వచ్చేది. అది తెలుసుగా. వాళ్ళ తాత ఏంది బుట్టో, వాళ్ళ తాతగారు మిలిటరీ అయిన కదా, మిలిటరీ నుంచి దేశాన్ని హస్తగతం చేసుకున్నాడు. అదే మిలిటరీకి ఉరి తీసింది, అసూలు బాసాడు. ఇంకేంది వాళ్ళ మిలిటరీ గురించి మాట్లాడతాడు? ఉగ్రవాదం పెంచి పోషించింది, అదే ఉగ్రవాది వాళ్ళ అమ్మగారు బెనజీర్ బుట్టోని లేపేసింది. ఇంకెక్కడరా నాయన ఈ అమ్మ కర్మ, మీకు చెప్పలేము రా తండ్రి. ఇంక ఎక్కడ గొప్ప అంటారు, బ్లడ్ అంటారు, బ్రీడ్ అంటారు. ఈ అసలు నవ్వు వస్తుంది షరీఫా, మీ గురించి తలుచుకుంటేనే నవ్వు వస్తుంది. ఇప్పుడు మోడీ గారు పంపించేశాడు, కొన్ని 100 మంది హాస్పిటల్లో మరి దిక్కు దివాణం లేకుండా వెళ్ళిపోయారు. వాళ్ళు మనుషులేగా, ఆపరేషన్ చేయించుకోవడానికో హార్ట్ సర్జన్స్కో వీటన్నిటికీ వస్తారు వాళ్ళు. మరి వాళ్ళ బాధలు ఉండేగా వస్తారు. నువ్వు ఎటు చేయించడం, మీ దగ్గర హాస్పిటల్ నువ్వు కట్టించేది లేదు, చచ్చేది లేదు. ఏదో భారతదేశం ఉంది కదా, ఢిల్లీనో అక్కడ ఎక్కడికో పోయి మెడ్రాసో ఎక్కడికో పోయి పాపం ఆపరేషన్ చేయించుకుందాం అని వస్తారు. అన్యాయం అయిపోయారు వాళ్ళు.
అట్లా రోజు 1500 నుంచి మీరు కానీ ఆ యూనస్ గడి తాలూకా బంగ్లాదేశ్ వాళ్ళు కానీ వచ్చి ఆపరేషన్ చేయించుకుంటారు. ఆపరేషన్ నువ్వు పొరపాటు నువ్వే వచ్చావు అనుకో, నీ మూలశంక కోసేశారు కింద, రక్తం అవసరం వద్ది, ఎవరు దక్కించుకుంటా? మీ బ్లడ్ బ్యాంకులు ఉన్నాయా? మీరు బ్లడ్ తాగడం తెలుసు కానీ బ్లడ్ బ్యాంకులు ఎక్కడ మీకు? బ్లడ్ ఎక్కడి నుంచి దొరుకుతుంది మీకు? మళ్ళీ భారతీయుల బ్లడ్ ఎక్కించుకోవాలి. మీరు ఆపరేషన్ చేసుకుని బోర్డర్ దాటంగానే మీ బ్లడ్ బ్రీడ్ వేరైపోద్దా? అరే మాట అంటానికి కూడా సిగ్గుండాలి కదా స్వామి. ఏం మాట్లాడుతున్నారు, ఏం పేలిపోతున్నారు, ఏం టపాకాయల్లో పేలిపోతున్నారు. దేనికి చెప్పు? వాళ్ళేమో అమాయకులు 26 మందిని పొట్టన పెట్టుకుని కల్మా చదువు అని చెప్పేసి వాళ్ళ మీద మీరు చంపేశారు, పొట్టన పెట్టేసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తుంది? ఉన్న హిందూ దేవాలయాన్ని పడగొట్టేశారు పాకిస్తాన్లో. ఆ 4 ఏదో యునెస్కో వారసత్వ సంపదగా వచ్చిన దేవాలయాలు కొన్ని ఉన్నాయి. ఆ 4 ఏమంటారులే, ప్రపంచ దేశాల్లో చులకనైపోతామని 4-5 శారదాపీఠం, హింగ్లాజ్ మాత టెంపుల్ అట్లాంటివి 4 ఉంచారు మీరు. అవే మేము ఇప్పుడు కాపాడుతున్నాయి. మీ భార్యలందరినీ అక్కడ దాచారు, మీరు కలుగుల్లో దాక్కుని. అయ్యో రామ, వాళ్ళేం పూజలు చేస్తున్నారు? అయ్యో మా ఆయనకి ఏం కలగకూడదు, మాకేం జరగకూడదు, తల్లి మీరే రక్షించాలని హనుమాన్ చాలీసా రామ భజన చేస్తూ కూర్చున్నారు వాళ్ళు మా ఊళ్ళలో. ఇదేం న్యాయం చెప్పాయా? ఇప్పుడు ఎవరు కాపాడుతున్నారు? ఏ దేవుడు కాపాడుతాను మిమ్మల్ని? ఆడబిడ్డల్ని చెప్పు. శ్రీరామచంద్రుడే కాపాడాలిగా, హనుమాన్ చాలీసా చేస్తే ఆంజనేయ స్వామి వారే కాపాడాలిగా. ఆ మాత్రం తెలియదని సరిఫనీక ఇవన్నీ ఒక్కొక్కటి నీకు రీల్ తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు బెడ్ మీద ఉన్నప్పుడు ఒకసారి అలా జ్ఞప్తి తెచ్చుకో, అలా రీల్ తిరుగుతూ ఉంటే ఏది మంచి ఏది చెడు నీకు అర్థం అవుద్ది. మీ బ్లడ్ వేరు, నువ్వంటే అసలు పేలకూడదబ్బా. అట్లా ఒక 5-6 తరాలు వెనక్కి వెళ్ళిపోయావు అనుకో, మీ తాత గీతాత వీళ్ళందరూ చేరిన వాళ్ళే కదా స్వామి, మొత్తం మార్చుకున్న వాళ్ళే కదా. ఒకప్పుడు అదంతా భారతదేశమే కదా. క్రిస్టియానిటీ అయినా, ముస్లిం అయినా, ఇస్లాం అయినా ఏదైనా కానీ పాత తరం ఎక్కడి నుంచి వచ్చింది? డిఎన్ఏ ఎట్లా ఉంటుంది? మీకు అందరికీ ఒకటే డిఎన్ఏ ఉంటుందిగా, మీరు ఎట్లా సెపరేట్ అయిపోద్ది? కొన్ని లక్షల మంది ఉంటారు బంగ్లాదేశ్, పాకిస్తాన్లో భారతదేశం నుంచి బ్లడ్ ఎక్కించుకున్న వాళ్ళు. వీళ్ళందరూ కూడా మరి మీ వాళ్ళు అయిపోతారా? మన బ్లడ్డే కదా ఉంది అక్కడ. ఏదో ధైర్యం, ఎవడో రాకపోతాడా, ఎవడో చేయకపోతాడా. ప్రపంచ దేశాలు అక్కడ ఫోన్ ఎత్తట్లా. చైనా వాడు వచ్చాడు, అబ్బా కొద్దిగా ఏదో ధైర్యం వచ్చేసాడు సరే మాయకి కదమాయ్యా, కొంచెం నన్ను చిందిరేసి ఉంటారు. వచ్చేసారు వాళ్ళకి ఏం తెలుసురా? వాళ్ళు స్టిల్ ఇటమే తెలుసు. భూమికి 3 అడుగులు ఉంటారు మనుషులు. మా సైనికులు ఎంత ఉందో 6.5-7 ఫీట్లు ఉంటారు. గట్టిగా మెడకే అట్ట పట్టుకుంటే కోడి ఆడుకున్నట్టు టక జారిపోతుంటుంది ఆయనకి. నేను మా చిన్నప్పుడు 10th క్లాస్ ఉండగా నాన్న కరాటే నేర్చుకుంటాను నాన్న అంటే, మా నాన్న ఒక 100 రూపాయలు తీసి ఇచ్చి నేర్చుకోయా, కరాటీకి వెళ్ళి ఏం పర్వాలేదులే అన్నాడు. వెళ్ళి మాస్టర్ని ఒకటే అడిగా, కరాటీ నేర్పాయా రా అన్నాడు. ఏదో ఎక్సర్సైజులు గీసీలు చెప్తుండే. ఎక్సర్సైజులు అంటే నాకు ఇష్టంలే, స్టిల్ నేర్పన్నా. దేనికి అన్నాడు. అనగానే అప్పుడు నేను చిరంజీవి ఫ్యాన్స్ గట్టిగా చిరంజీవి ఫ్యాన్స్. అప్పుడు చిరంజీవి 10 మందిని ఫైట్ చేసేటప్పుడు పరిగెడతా ఉండేవాడు, వెనకాల 10 మంది తరుముకు వస్తుండే, మధ్యలో ఒక చోట టక్కన ఆగి మంచి స్టిల్ పెట్టేట్టు నించున్నవాడు, చుట్టూ రౌండ్ వేసేవాడు. అమ్మని అమ్మ చిరంజీవి స్టిల్ పెట్టగానే ఊరు అమ్మ వీళ్ళందరూ భయపడిపోయారా అనుకుని నేను స్టిల్లే నేర్పమన్నాడిని. స్టిల్ పెడితే చాలు కదా, దేవుడి కాడి పారిపోతారు కదా అని. చైనా వాళ్ళకి కూడా తెలిసింది అది స్టిల్లే దమ్మేది. భారతదేశానికి కూడా దమ్ము ఉండదురా. ఆ టర్కీ వాడు 2 హెలికాప్టర్లు తీసుకొచ్చి పెడితే భారతదేశం ఏంద్రా ఇది, ఏంద్రా నాయన, ఏందా ధైర్యం? వాడు 2 హెలికాప్టర్ దగ్గర నీకు ధైర్యం వచ్చేస్తా? ఏముందా అంటో చెప్పు. అవి గిరగిర తిరుగుతున్నాయి అనుకో పైన. మాకెట్లా ఉంటుంది? పిచ్చికి తిరిగినట్టు ఉంటుంది మాకు. పైకి ఎట్లా చూస్తే ఊరికే మాకు గౌరీలు గజనీలు వాడపలేదబ్బా, గట్టి క్యాట్ బాల్ పెట్టి కొడుతూ కుక్కమంటుంది అది. అట్లాంటి జీవితాలు ఆయన. వాడు భూకంపం వస్తేనే పిచ్చిముండా కొడుకు మోడీ గారు పంపిస్తే మొదట మా మోడీ గారే కదా పంపించింది, ఆ సెటరేట్ చేసింది ఆ కంట్రీని.
ఆ పబ్లిక్కి తెలుసు ముందు ఈ ఈ ఈ తుర్కీ వాడికి తెలియకపోయినా, ప్రెసిడెంట్ తెలియకపోయినా పబ్లిక్ తెలుసు మోడీ గారు గొప్పతనం ఏంటనేది. వాళ్ళు అనుకుంటూ ఉంటారు, ఆ పబ్లిక్ టర్కీ పబ్లిక్ అనుకుంటూ ఉంటారు మోడీయే గెలవాలి ఈ యుద్ధంలో అని చెప్పేసి. అలాంటి ప్రపంచ నాయకుడు ఆయన. తక్కువగా అంచనా వేస్తారా? ఎవరు కాపాడేది? ఇంకా ఎవరు లేరు. ఇక ఎవరు కాపాడతారు చెప్పు? ఏ షరీఫా, ఆలోచించు. నువ్వు బెడ్ మీద ఉన్నావు కదా, నీ వెనక ముందు ఇటు అటు నిన్న మొన్న ఎగదోసిన వాళ్ళందరూ ఒక్కడన్నా ఉన్నాడంటారు. ఇప్పుడు మాట్లాడుతున్నారా? ఎవడు కాడు ప్యాకప్. ఆడి స్వరం కూడా మారిపోయా. రక్షణ మంత్రిది నిన్న అన్నాడు, ఏదో చెప్పాడు, ఇవాళ పొద్దున వస్తున్నాడు, ఆలోచిస్తున్నాను, నేను కాదు అన్నది స్టేట్మెంట్ అంటాడు. ఏం జరుగుతుందిరా నాయన? షరీఫ్కి తట్టుకోలేదు. షరీఫా మా మాటని వచ్చేసాయి, ఇండియా వచ్చేసాయి. ఎందుకంటే ఇక నువ్వు బతకడం కష్టం. అట్లాగుంటే టెన్షన్ చచ్చిపోతావు. కింద సీటు, నువ్వు కూర్చున్న సీటు చాలా వేడి పుట్టిస్తుంది. ఎందుకంటే నువ్వు లేస్తే చాలు ఇంకోటి కూర్చుందాం అనుకుంటాడు పాకిస్తాన్లో. అది మిలిటరీ వాడు కావచ్చు, బిలాల్ భుట్టో కావచ్చు. ఇటు చచ్చిపోతే బిలాల్ భుట్టో గాడు అనుకుంటాడు, మనమేగా కూర్చునేది అంటాడు. ఆడేందనుకున్నా ఇమ్రాన్ ఖాన్ గారు జైల్లోంచి వాడు చూస్తుంటాడు, ఈ మిలిటరీ వాళ్ళు చూస్తుంటారు. 100 మందిరే పోటీనా? నా పార్టీకి ఏమో నా తమ్ముడు ఇంద్ర అధ్యక్షుడని నవాజ్ షరీఫ్ ఓ రంగం పెద్ద మనిషి నిజం చెప్పేశాడు. నేను ఈ టెన్షన్లో ఇక ఉండలేవు కానీ ఎక్కువ కాలం వచ్చేసి. అరే వచ్చేటప్పుడు దారి మాత్రం గుర్తుపెట్టుకో, ఈశాన్యం మంచిదని చెప్పేసి నువ్వు నేపాల్ నుంచి ఎంటర్ కాబాక. నేపాల్ నుంచి ఎంటర్ ఉత్తరప్రదేశ్లో దిగాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్ ఎప్పుడు దిగావు, నీ కాలు అట్ట పెట్టగానే యోగి గారికి అర్థమైపోతుంది, నీ సినిమా అర్థమైపోతుంది. దిగాడు అనగానే అసలు మన కాలు ఉండకపోయిందో మనకి ఏం జరిగింది తెలియదు, 2 కాళ్ళు ఉండవు. అట్లాంటి మనిషి అయినా అటు నుంచి రాకుండా రాజమార్గంలో రా. కాకపోతే భయంగా ఉంటుంది, శత్రువులు పెట్టుకుని ఉంటుంది దారి, మర్చిపోబాక. ఇటువైపు అగ్ని అని, ఆకాశాన్ని, పృథ్వీ అని 100 రకాల క్షిపణులు వేర్చారట. అవన్నీ నీకు చూడడం భయంగా ఉంటుంది, చాలా భయంగా ఉంటుంది చెబుతున్నాను. అందుకని గట్టి కళ్ళు మూసుకో. అటు ఇటు ఏ తిబ్బాక తలకాయ గమ్ముగట్ట వచ్చేస్తున్న ముందుకి. ఓకే, వచ్చేసి డైరెక్ట్గా మోడీ గారి దగ్గరికి వచ్చాయి. ఈ లోపల నేను సెట్ చేస్తాను ఇంకోటి నా సైడ్ నుంచి. పద్దాక మాత్రం ఫోన్ చేసి బలవంతపడి బాక నన్ను, నేను సెట్ చేస్తాగా. వచ్చి మోడీ గారు నమస్తే, ఇక నేను వదలను మీ కాళ్ళు, మీరే రక్షించాలను, గట్టి పడిపో, వదలబాకేక, లేవబాకేక. ఈ లోపల నాకు తెలిసిన 2-3 కార్పొరేటర్ ఉన్నారు బెజవాడలో, వాళ్ళ పార్టీ వాళ్ళే, మోడీ గారి పార్టీ వాళ్ళే. వాళ్ళని పట్టుకుని మాట్లాడతాను. PMROలోనూ 2 లక్షలు శాంక్షన్ చేయించేస్తాను. ప్రధానమంత్రి ఆయన 100 మందికి అన్నం పెట్టాడు, నీకు పెట్టలేకపోతాడా? కరోనా వచ్చేప్పుడు ఎంతమందికి ఇచ్చాడు చెప్పు? మీ ఊళ్ళో కూడా అందరూ టీకాలు వేయించాడా? ప్రపంచం మొత్తం టీకాలు వేయించాడా? కరోనాలో దాదాపుగా ప్రపంచం మొత్తం భోజనాలు పెట్టాడా? ఆయనగా. నీకెంత ముద్ద పెట్టలేకపోతారంటారా? సరిపా 2 లక్షలు శాంక్షన్ చేపిస్తా, ఏదో ఒకటి నీ తోచింది. ఇక టెన్షన్ ఉండదురా లైఫ్లో. అబ్బే ఇక టెన్షన్ లేదు. చికెన్ కొట్టో, పంచర్ షాపు ఏదో ఒకటి పెట్టిస్తాము. ఓకే, ఫాలో అయిపో. ఉంటా మరి, టెన్షన్ పడవా.